హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ మోహన్. ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ కొత్తగా జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు. ఈక్వల్లీ సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్. ఫైనల్ స్టూడెంట్స్కి ఇటువంటి అడ్వైజెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దే ఆర్ మెచ్యూర్ ఎనఫ్. వాళ్ళకి ఇవన్నీ తెలుసు, ఈ సిచ్యువేషన్స్ అన్నీ తెలుసు, వాళ్ళకి అన్ని అవగాహన ఉంటుంది. దే ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్. అందుకని వాళ్ళకి చెప్పట్లేదు. నేను ఫౌండేషన్ అండ్ ఇంటర్ స్టూడెంట్స్కి చెప్తున్నాను. అలానే ఇంటర్ ఎంఈసీ, సిఈసీ చదివే పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నాను. స్ట్రెస్ వేరు, స్ట్రెయిన్ వేరు. ఈ రెండిట్లో కాస్త ఎక్కువ ఇబ్బంది పెట్టేది అంటే స్ట్రెస్. స్ట్రెయిన్ కాదు, స్ట్రెస్. ఇప్పుడు మనకి డైలీ బేసిస్ మీద వర్క్ చేసే లేబర్ ఉంటారు. 10 hours 12 hours వర్క్ చేస్తారు. దట్ ఈస్ కాల్ స్ట్రెయిన్, పని చేయటం. స్ట్రెస్ అంటే ఫిజికల్ స్ట్రెస్ కాదు, మెంటల్ స్ట్రెస్. అది మంచిది కాదు. సో స్ట్రెస్ వద్దనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ముందు డే 1 నుంచి చదవటం మొదలుపెట్టండి. స్ట్రెయిన్ తీసుకున్నా తప్పేం లేదు, శ్రమ పడినా తప్పేం లేదు, కానీ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. ఎవరైతే ఫస్ట్ నుంచి క్లాసెస్ సీరియస్గా అటెండ్ అవ్వరో, ఎవరైతే ఫస్ట్ నుంచి క్లాస్ అటెంప్ట్గా వినరో, వాళ్ళకి చివరిలో మిగిలేది స్ట్రెస్. సో అంటే సింపుల్గా 3 issues చెప్తాను. క్లాస్కి రెగ్యులర్గా రండి. క్లాస్లో కూర్చోవటం కాదు, మీ ఫిజికల్ అటెండెన్స్ కాదు, క్లాస్ అటెంటివ్గా వినండి. అదే మీ భవిష్యత్తు. ఒక నచ్చిన సినిమాని ఎంతో ప్రేమించి చూస్తారే, ఒక నచ్చిన సినిమా హీరో మీరు కొంతమంది హీరోస్కి ఫ్యాన్స్గా ఉంటారు. సినిమా ఫ్లాప్ అయిందన్నా కూడా మా హీరోది అని చెప్పి వెళ్ళి మరీ చూసొస్తారు సినిమా. ఆ హీరో మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీ భవిష్యత్తు మీద మీకు అంత ప్రేమ ఉండాలి. సో క్లాస్ అటెంటివ్గా వినండి, అదే మీ భవిష్యత్తు. మీ టోటల్ ఫ్యూచర్ అంతా కూడా క్లాస్ రూమ్లోనే ఉంటుంది. మూడోది, మీరు ఎప్పుడైతే డైలీ బేసిస్ మీద వర్క్ చేయటం మొదలు పెడతారో, లాస్ట్ 3 months ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఉండదు. అనవసరంగా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవద్దు. స్ట్రెస్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అది వద్దనుకుంటే ఫస్ట్ నుంచే స్ట్రెయిన్ తీసుకోండి, కష్టపడండి, శ్రమ పడండి. మీరు ఎప్పుడైతే మీరు చేసే పని ఇష్టపడతారో, ఎప్పుడైతే ఇది మీ భవిష్యత్తు కోసం అని నమ్ముతారో, ఆ కష్టం కూడా మీకు పెద్దగా కష్టం అనిపించదు. ఎందుకంటే మిమ్మల్ని డైలీ లేబర్ లాగా పనిచేయమని చెప్పట్లేదే. జస్ట్ 10 hours 12 hours ఫ్యాన్ కింద కూర్చొని క్లాస్లో చదువుకోమంటున్నాం, నాలెడ్జ్ గెయిన్ చేయమంటున్నాం, ప్రపంచాన్ని తెలుసుకోమంటున్నాం. అది పెద్ద కష్టం కాదు కదా. ఎప్పుడైతే ఈ పని సరిగ్గా చేయరో, ఎప్పుడైతే ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేయరో, క్లాస్కి రెగ్యులర్గా రాకపోవటం కానీ, క్లాస్ కూర్చుంటారు, క్లాస్ సరిగ్గా వినరు, లేదా రివిజన్ ఎగ్జామ్స్, సండే ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్ అవి సీరియస్గా తీసుకోపోవటం కానీ, క్లాస్లో నోట్స్ ప్రాపర్గా రాసుకోపోవటం కానీ, క్లాస్ కాన్సన్ట్రేషన్గా వినకపోవటం కానీ, ఇటువంటివి చేస్తే మీకు ఏమవుతుంది? లాస్ట్ 3 months మీకు మిగిలేది స్ట్రెస్. సో స్ట్రెస్ వద్దనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ నుంచే స్ట్రెయిన్ తీసుకోండి, ఫస్ట్ నుంచే వర్క్ చేయండి. యు బీ ప్రిపేర్డ్ టు వర్క్.